హలో! హాయ్ అండి అందరికి. మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా 'జేసీ ప్రభాకర్ రెడ్డి' యాక్టర్ మాధవీలత మీద కొంచెం అసభ్యకర రీతిలో మాట్లాడటం జరిగింది. ఆమెను ఒక వ్యభిచారి అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. అయితే రీసెంట్‌గా ఆయన మాట్లాడిన ఈ వ్యాఖ్యల మీద అన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందన్నమాట. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి, అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా పెద్ద స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఉండి కీలకమైన స్థానంలో అయ్యుండి మహిళల పట్ల గౌరవం లేకుండా ఈ స్థాయిలో కించపరుస్తూ మాట్లాడటం ఏందని చెప్పేసి అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో 'జేసీ ప్రభాకర్ రెడ్డి' మీద విమర్శలైతే వస్తా ఉన్నాయి. అయితే రీసెంట్‌గా ఆయన ఈ వ్యాఖ్యల మీద స్పందించడం జరిగింది. ఆయన మీద వచ్చిన ఈ యొక్క వ్యతిరేకత మీద ఆయన స్పందించడమే జరిగింది. స్పందించి ముఖ్యంగా ఎవరైతే ఆయన మాధవీలత మీద వ్యాఖ్యలు చేశారు కదా! ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్తూ, అలాగే మాధవీలతకి కూడా సారీ చెప్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు నేను ఇంటెన్షనల్‌గా అనలేదు. ఏదో ఫ్లోలో, కోపంలో అన్నాను తప్పితే ఇంటెన్షనల్‌గా అనలేదని చెప్పేసి 'జేసీ ప్రభాకర్ రెడ్డి' తను ఏదైతే మాధవీలత మీద చేసిన వ్యాఖ్యలైతే వెనక్కి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆమె కూడా ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నిర్వహించిన ఈవెంట్ మీద వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా మాట్లాడటం జరిగింది కదా! ఆమె కూడా ఈ యొక్క ఇన్సిడెంట్‌లో ఆమె తరపున కూడా కొంచెం తప్పుందనైతే మనకైతే తెలుస్తుంది. ఏమైనా గాని 'జేసీ ప్రభాకర్ రెడ్డి' అంత పెద్ద వ్యక్తి ఇగోలకు పోకుండా కూడా ఆమెకు సారీ చెప్పడం అనేది మంచి పరిణామం. అయితే ఇలాంటి పరిణామాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఆయన కూడా చూసుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.